పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల ప్రదేశాలపై దాడి చేసింది. ఒకేసారి 9 ఉగ్రవాద శిబిరాల టార్గెట్స్ పై బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్లో 4, పీఓకేలో 5 చోట్ల అటాక్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1 గంట తర్వాత మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. ఇండియా చేసిన దాడులపై చైనా తెగ మదన పడుతోంది. పాక్పై దాడులో విచారకరం అంటూ ప్రకటన వెల్లడించింది. పాకిస్తాన్ దేశంపై ఇండియా దాడులు చేయడాన్ని విచారకరంగా అభివర్ణిస్తూ అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది చైనా. డ్రాగన్ దేశం ప్రకటన చూస్తుంటే పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇస్తున్నట్టు స్పష్టంగా తేలిపోయింది. పాకిస్తాన్లోని ప్రధాన భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన దాడుల పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా సంయమనం పాటించాలని సూచిస్తూ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను తక్షణమే నిలిపివేయాలని కోరింది. పొరుగు దేశమైన పాక్ భారత్ దాడులకు దిగటం విచారకరమని చైనా అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితి పట్ల మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వివాదాన్ని మరింత జటిలం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని 2 దేశాలను కోరుతున్నామని బీజింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత్ చేపట్టిన సైనిక చర్యలను వెంటనే ఆపాలని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకుల హత్యకు ప్రతీకార చర్యల్లో భాగంగానే తాము ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదంపై పోర్లో భారత్కు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదులపై భారత్ సైనిక చర్యలు సరైనవే అని చెప్పింది. భారత్ ఆపరేషన్ పై ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దు, భారత్ పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దన్నారు.